రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామ శివార్లో పులి కలకలం రేపింది. విఠలాపూర్ శివార్లో పులి పాత ముద్దలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి అడుగుచాడలతో ఆధారంగా డ్రోన్ కెమెరాలతో పులి చాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పులి దూడలను చంపడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించనుండగా ఎక్స్ అఫీషియో సభ్యులు కూర్చోడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. హంగ్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారగా ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదై ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించాలి. గతంలో ఎమ్మెల్సీలు తమకు వచ్చిన మున్సిపాలిటీలో ఓటు వేసే అవకాశం ఉండగా ప్రస్తుతం స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదని స్పష్టం చేశారు. ప్రసిద్ధ శ్రీశైలంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట వెలిసిన మహాక్షేత్రం శ్రీశైలం. ఆరాధిక శ్రీశైలం దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వేల కిలోమీటర్లు పాదయాత్రగా రావడం ఇక్కడ విశిష్టత. ధూళి దర్శనం, స్పర్శ దర్శనం ఇక్కడ ఒక ప్రత్యేకత. శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉంటుందని సాక్షాత్తు శివుడు చెప్పినట్లు భక్తులు నమ్ముతారు. ఇక శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం విశిష్టత, పాకలంకరణ, ఆలయ ప్రత్యేకతల గురించి శ్రీశైలం ఆస్థాన పండితులు పరిపూర్ణానంద ఆరాధ్యులతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా ఈరోజు అర్ధరాత్రి పాగలంకరణ కార్యక్రమం మహత్తరంగా జరుగుతూ ఉంది. లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్న పరిస్థితి. మరి బ్రహ్మోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి పోలీస్ యంత్రాంగం పట్ల శాఖపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని బందోబస్తు చేశారు? ప్రస్తుతం మనకు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పబ్లిక్ క్రౌడ్ పెరిగే కొద్దీ ఏదైతే రష్ ఎక్కువ అవుతూ ఉంది, ఈ క్రమంలో అర్ధరాత్రి జరిగే ఈ కార్యక్రమానికి మీ తరఫున ఎలాంటి శాఖపరమైన చర్యలు ఉన్నాయి? శివరాత్రి బ్రహ్మోత్సవాలు 8th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. మనకి నిన్న ఒక రోజు 1 లక్ష పైన దర్శనం చేశారు. ఈరోజు కూడా నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆకిలవలస సమీప అటవీ ప్రాంతంలో ఉన్న బుగ్గేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం ఉబికి వస్తూ 365 రోజులు ఎండిపోని నీటి బుగ్గ ఈ క్షేత్ర ప్రత్యేకగా నిలుస్తుంది. ఇక శివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, అగ్నిహోమం, మహిళల సామూహిక కుంకుమార్చన, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టగా రాత్రి శివపార్వతుల కళ్యాణం, ప్రత్యేక అభిషేకాలు జరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నది తీరాన శివభక్తుల రద్దీ నెలకొంది. వేల సంఖ్యలో భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి తీర ప్రాంతం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు స్నానాలు ముగించుకుని సమీప శివాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు. అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన భక్తులకు తాగునీరు, భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి మహోత్సవాలను ప్రశాంతంగా భక్తి వాతావరణంలో నిర్వహించామని వెల్లడించారు.